మానవ జీవితంలో అత్యంత విలువైన ఆభరణం ఏది అంటే అది సత్యం. సత్యం ధరించిన వాడికి ఏ భయమో ఉండదు. మనసులో అదో ప్రశాంతత, అచంచలమైన ధైర్యం. కాని అబద్ధం అది క్షణికానందం ఇచ్చినా లేదా తాత్కాలికంగా ఒక సమస్య నుంచి బయటపడినట్లు అనిపించినా ప్రతి క్షణం నిన్ను భయపెడుతూనే ఉంటుంది. అది నీ మనసులో అపరాధ భావనను, అశాంతిని నింపుతుంది. అబద్ధాల వెల్లువలో చిక్కుకుంటే అసలు నిజాన్ని దాచడానికి మరిన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఆ భారం మనసును కొంగదీస్తుంది. ఒక నిజాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు చెప్పడం కంటే ఒక్క నిజాన్ని ధైర్యంగా చెప్పడం ఉత్తమోత్తమం. ఇప్పుడు మనం సత్యం యొక్క అనంతమైన శక్తి గురించి, దానిని నిర్భయంగా పలకడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి లోతుగా తెలుసుకుందాం. ప్రకృతి యొక్క నిగూఢ పాఠాల నుంచి, అలాగే ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన మహనీయుల జీవితాల నుంచి స్ఫూర్తిని పొందుదాం. ప్రకృతి తన సత్యాన్ని ఎప్పుడూ దాచుకోదు. సత్యమే ప్రకృతికి మూలం. దాని సమస్త క్రియలకు ఈ సత్యమే ఆధారం. ఉదాహరణకు, వర్షం తన రాకను ఎప్పుడూ దాచుకోదు. మేఘాలు ఆకాశంలో కమ్ముకుంటాయి. ఉరుములు మెరుపులతో వర్షపు రాకను చాటుతాయి. ఆపై ధారాపాతంగా వర్షిస్తుంది. ఇది ఒక నిత్య సత్యం. వర్షం యొక్క రాకను దాచడానికి ప్రయత్నిస్తే వ్యవసాయ చక్రం పూర్తిగా తప్పుతుంది. జీవనం అస్తవ్యస్తమవుతుంది. అలాగే సత్యాన్ని దాచిపెడితే సమాజ వ్యవస్థలన్నీ క్రమంగా విచ్ఛిన్నమవుతాయి. నది ఎప్పుడూ తన ప్రవాహాన్ని మార్చుకోదు. అది తన గమ్యం వైపు నిరంతరం ప్రవహిస్తుంది. తన ఉనికిని, తన ప్రవాహ దిశను దాచుకోదు. నది యొక్క ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అది తన దారిని మార్చుకుంటుంది లేదా వరదలై పెను నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే నిజాన్ని దాస్తే కూడా అది ఎప్పటికైనా బయటపడి ఊహించని నష్టాన్ని, అపకీర్తిని కలిగిస్తుంది. ఒక చెట్టుకు ఏ కాలంలో ఎలాంటి ఆకులు వస్తాయో, ఎప్పుడు పూస్తుందో, ఎప్పుడు కాయలు కాస్తుందో అది సత్యం. అది తన సత్యాన్ని దాచుకోదు. తన నిజమైన స్వభావానికి, కాలచక్రానికి అనుగుణంగానే పెరుగుతుంది, ఫలాలను ఇస్తుంది. అలాగే మనిషి కూడా తన నిజమైన స్వభావాన్ని అంగీకరించి సత్యానికి కట్టుబడి జీవిస్తేనే దృఢంగా నిలబడగలడు. జీవితంలో నిజమైన విజయాలను సాధించగలడు. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, ప్రపంచానికి వెలుగును ప్రసాదిస్తాడు. చంద్రుడు రాత్రిపూట తన వెన్నెల కాంతులను పంచుతాడు. ఇది వారి సత్యం. వారు ఎప్పుడూ తమ ధర్మాన్ని వీడరు, తమ కర్తవ్యాన్ని విస్మరించరు. అలాగే సత్యం కూడా శాశ్వతమైనది. సత్యానికి మరణం లేదు. అది కాలంతో పాటు నిలిచి ఉంటుంది. భూమి పొరల్లో ఉన్న శిలలు, పర్వతాలు ఎన్నో కోట్ల సంవత్సరాల సత్యాన్ని తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. అవి నిశ్చలంగా తమ ఉనికిని, సత్యాన్ని చాటి చెబుతాయి. అలాగే సత్యం కూడా నిశ్చలంగా ఉంటుంది. కాని దాని శక్తి అపారం, దాని ప్రభావం అంతులేనిది. ప్రకృతి మనకు నిరంతరం సత్యాన్నే బోధిస్తుంది. నిజం చెప్పినప్పుడు కలిగే భయం కేవలం ఒక క్షణికావేశం. కాని ఆ తరువాత కలిగే ప్రశాంతత, స్వేచ్ఛ, ఆత్మ సంతృప్తి శాశ్వతమైనది. అబద్ధం చెప్పినప్పుడు కలిగే తాత్కాలిక ఉపశమనం, దాని వెంట తెచ్చే ఆందోళన, భయం, అపరాధ భావన జీవితాన్ని నిరంతరం వెంటాడుతాయి. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మనం ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఆ భారం క్రమంగా మనసును కొంగదీస్తుంది, సంబంధాలను దెబ్బతీస్తుంది, మనల్ని ఒంటరివారిని చేస్తుంది. అందుకే ధైర్యంగా నిజాన్ని చెప్పేవాడికి నిద్రలో కూడా భయం ఉండదు. అతని మనసు నిర్మలంగా, నిర్భయంగా ఉంటుంది. సత్యం మాట్లాడే వ్యక్తికి ఎప్పుడూ కంటి నిండా నిద్ర, మనసు నిండా ప్రశాంతత లభిస్తాయి. ప్రపంచ చరిత్రలో ఎంతో మంది మహనీయులు సత్యాన్ని ఆశ్రయించి ధైర్యంగా నిలబడి చరిత్రను మలుపు తిప్పారు. వారి జీవితాలు మనకు సత్యం యొక్క శక్తికి గొప్ప ఉదాహరణలు. మహాత్మా గాంధీ గారి జీవితమంతా సత్యంతోనే సాగింది. సత్యమే నా దైవం అన్నారాయన. అహింస అనే సత్య మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించారు. ఆయన తన తప్పులను కూడా నిర్భయంగా, బహిరంగంగా ఒప్పుకున్నారు. నా ప్రయోగాలు అనే ఆత్మకథలో ఆయన తన సత్యాన్వేషణను నిర్మోహమాటంగా కొనసాగించారు. ఆయన సత్యాగ్రహం ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలిచింది. ఒక మనిషి సత్యంతో ఎంత గొప్ప శక్తిని సాధించగలడో, ఎంత పెద్ద ఉద్యమాన్ని నడపగలడో ఆయన నిరూపించారు. గాంధీజీ చూపిన సత్య మార్గం కేవలం రాజకీయ స్వాతంత్ర్యానికే పరిమితం కాలేదు. అది వ్యక్తిగత జీవన విలువలకు, సామాజిక న్యాయానికి ఒక గొప్ప పునాది వేసింది. అమెరికాలో పౌర హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. నాకు ఒక కల ఉంది. ఐ హావ్ ఏ డ్రీమ్
అంటూ ఆయన చెప్పిన మాటలు జాతి వివక్షపై సత్యాన్ని నిర్భయంగా, భావోద్వేగంగా ప్రకటించాయి. ఆయన సత్యం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు. ఆయన స్ఫూర్తితో ఎందరో ప్రజలు సత్యం కోసం సంఘటితమయ్యారు, నిలబడ్డారు. తన అహింసాయుత పోరాటంతో కింగ్ జూనియర్ ఎందరికో ఆశాదీపమయ్యారు. సత్యాన్ని నమ్మిన వారికి విజయం తథ్యమని నిరూపించారు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా 27 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన మహానాయకుడు నెల్సన్ మండేలా. ఆయన ఎప్పుడూ సత్యాన్ని వదిలిపెట్టలేదు. తన ఆశయాలకు, నమ్మకాలకు కట్టుబడే ఉన్నారు. ఎంతటి కఠిన పరిస్థితులు ఎదురైనా తన నిజమైన ఆశయం నుంచి విరమించుకోలేదు. ఆయన్ని ప్రపంచం ఆరాధించింది. జైలు నుంచి విడుదలైన తరువాత కూడా సత్య మార్గంలోనే నడిచి దేశానికి శాంతిని, సామరస్యాన్ని తీసుకువచ్చాడు. మండేలా జీవితం సత్యం, క్షమ, పట్టుదలలకు ఒక నిలువెత్తు నిదర్శనం. పాశ్చాత్య తత్వశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన సోక్రటీస్ సత్యాన్వేషణలో తన జీవితాన్ని అంకితం చేశారు. తన నిజాయితీ, జ్ఞానంతో ప్రజలకు సత్యాన్ని బోధించాడు. అప్పటి పాలకులకు ఆయన బోధనలు నచ్చకపోయినా తన సత్యానికి కట్టుబడి నిర్భయంగా విషాన్ని స్వీకరించాడు. సత్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని ధీరుడు సోక్రటీస్. ఆయన తెలియని దాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అనే సత్యాన్ని నమ్మి నిరంతరం ప్రశ్నల ద్వారా సత్యాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించారు. కేవలం 13 ఏండ్ల చిన్నారి అన్నే ఫ్రాంక్ 2వ ప్రపంచ యుద్ధంలో యూదుల వధ నుండి తప్పించుకోవడానికి దాక్కుంటూ తన డైరీలో సత్యాన్ని నిర్భయంగా వ్రాసింది. ఆమె డైరీ కేవలం ఒక చిన్నారి భావాలు మాత్రమే కాదు, యుద్ధ భయానక సత్యాన్ని, మానవత్వపు నిస్సహాయతను, ఆశను ప్రపంచానికి కండ్లకు కట్టినట్లు చాటి చెప్పింది. ఆమె తన జీవితాన్ని కోల్పోయినా ఆమె సత్యం ఈనాటికి సజీవంగా ఉంది. లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది. ఒక చిన్నారి కలం నుంచి వెలువడిన సత్యం ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేయగలదో అన్నే ఫ్రాంక్ నిరూపించింది. ఇక భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనే సత్యాన్ని చెప్పడానికి ధైర్యం చేసిన శాస్త్రవేత్త గెలీలియో. అప్పటి మత వ్యవస్థ వ్యతిరేకించిన తన పరిశోధనల ద్వారా సత్యాన్ని నిరూపించాడు గెలీలియో. ఆయన తన సిద్ధాంతాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చిన చివరి శ్వాస వరకు సత్యం తనదే అని నమ్మాడు. సత్యానికి అప్పటికప్పుడు గుర్తింపు రాకపోయినా అది ఎప్పటికీ అబద్ధం కాదు అని నిరూపించాడు గెలీలియో. గెలీలియో చూపిన ధైర్యం శాస్త్రీయ సత్యాన్వేషణకు ఒక సరికొత్త మార్గాన్ని తెరిచింది. మానవ జ్ఞాన పరిధిని విస్తరింపజేసింది. ఈ గొప్ప వ్యక్తులు మనకు నేర్పిన పాఠమైతే ఒక్కటే మిత్రమా, సత్యం అనేది కేవలం మాటల్లో కాదు, ఆచరణలో చూపాలి. మన రోజువారీ జీవితంలో కూడా మనం సత్యాన్ని పాటించగలం. ఒక తప్పు చేసినప్పుడు దాన్ని దాచడానికి ప్రయత్నించకుండా ధైర్యంగా ఒప్పుకోవాలి. ఇది మిమ్మల్ని మరింత విశ్వసనీయంగా, నిజాయితీగా చేస్తుంది. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకుండా ధైర్యంగా గలమెత్తండి. మీ నిజమైన అభిప్రాయాలు, భావాలను నిజాయితీగా వ్యక్తం చేయండి. అది ఎంత అసౌకర్యంగా అనిపించినా సరే. సత్యం చెప్పడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం మన లోపల నుంచే వస్తుంది. మన ఆత్మవిశ్వాసం నుంచే పుడుతుంది కూడా. అది మన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది, మనల్ని మరింత దృఢంగా నిలబెడుతుంది. ఒక నిజాన్ని దాచడానికి 100 అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సత్యం చాలు మనల్ని మనం రక్షించుకోవడానికి, మన జీవితంలో శాంతిని, సంతోషాన్ని పొందడానికి. మిత్రమా, సత్యం మనకు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఎందుకంటే అబద్ధాలు చెప్పే భారం మనల్ని లోపల నుంచి తినేస్తుంది. నిజం చెప్పినప్పుడు మనం కోల్పోయేది ఏమీ లేదు, పొందేది మాత్రమే. అపారమైన ప్రశాంతత, గౌరవం, ఆత్మవిశ్వాసం మరియు ఇతరుల నమ్మకం. అందుకే మన జీవితంలో సత్యాన్ని ఆయుధంగా మలచుకోవాలి. ధైర్యంగా నిజాన్ని చెప్పాలి. సత్యమే శాశ్వతం, సత్యమే విజయం. ఈ ఆలోచనతో మన రోజును ప్రారంభించాలి. ఆఖరిగా ఒక్క మాట, సత్యమేవ జయతే.